Third class EVS first lesson Happy Family workbook. Glossary: siblings, brothers and sisters in a family. Pet, tamed animal. Appreciate, recognize the worth. Resemblance, look like. Generation, offspring. Profession, occupations. Child labor, children made to work for payment. Worksheet 1. Concept, introduction and role of family members. Rewrite the following words. First one, family, people, member, photo, grandfather, grandmother, father, mother, sister. Next, brother, siblings, cooking, chipping wood, watering plant, drying clothes, sweeping. Next, complete the flow chart by looking at the pictures. Family. ఫస్ట్ చూపిస్తున్న ఫ్యామిలీ ఫాదర్ మదర్ అండ్ వాళ్ళ 2 kids ఉన్నారు కాబట్టి అది న్యూక్లియర్ ఫ్యామిలీ అవుతుంది. నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి అది జాయింట్ ఫ్యామిలీ అవుతుంది. న్యూక్లియర్ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్. జాయింట్ ఫ్యామిలీ వచ్చేసి గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఫాదర్, మదర్, బ్రదర్ అండ్ సిస్టర్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉన్నారో రాయాలి. దేర్ ఆర్ 4 members ఇన్ అవర్ ఫ్యామిలీ. నేమ్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో ఉండే అందరి పేర్లు రాయాలి. మీ ఫాదర్, మదర్, బ్రదర్ ఆర్ సిస్టర్ అందరి పేర్లు రాయాలి. వాట్ ఈజ్ ద ఫ్యామిలీ? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ బ్లడ్ రిలేషన్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యామిలీ. వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? మీ నాన్న ఏం పని చేస్తారు? మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. మీ నాన్న ఏం పని చేస్తారో రాయాలి. వాట్ కైండ్స్ ఆఫ్ చోర్స్ డూ యూ డూ ఎట్ హోమ్? మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ పనులు చేస్తారో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ గార్డెనింగ్, హెల్పింగ్ మై మదర్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఎక్సెట్రా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మై నేమ్ ఈజ్, మీ పేరు రాయండి ఇక్కడ. మై మదర్స్ నేమ్ ఈజ్, మీ అమ్మ పేరు రాయాలి. మై ఫాదర్స్ నేమ్ ఈజ్, మీ నాన్న పేరు. మై బ్రదర్స్ నేమ్ ఈజ్, అన్న లేదా తమ్ముడు పేరు ఉంటే రాయాలి. మై సిస్టర్స్ నేమ్ ఈజ్, మీ సిస్టర్ పేరు రాయాలి. మై గ్రాండ్ ఫాదర్స్ నేమ్ ఈజ్, మీ తాతయ్య పేరు. మై గ్రాండ్ మదర్స్ నేమ్ ఈజ్, నాయనమ్మ లేదా అమ్మమ్మ పేరు. నెక్స్ట్, మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్. ఐ హెల్ప్ మై మదర్ ఇన్ ద గార్డెనింగ్ వర్క్. Next, worksheet 2. Rewrite the following words. Help, each other, love, care, elders, together, friend, classmate, develop, affection. List 4 ways in which you help your family. నువ్వు మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే 4 రకాల పనుల గురించి రాయండి. గార్డెనింగ్, హెల్ప్ మదర్ ఇన్ కిచెన్, కీపింగ్ థింగ్స్ ఇన్ ప్రాపర్ ప్లేసెస్, వాషింగ్ మై ప్లేట్ ఎక్సెట్రా. నెక్స్ట్, విత్ హూమ్ డూ యూ షేర్ యువర్ ఫీలింగ్స్? నీవు నీ ఫీలింగ్స్ అన్నిటినీ అనుభూతులను ఎవరితో పంచుకుంటావు? వెన్ ఐ ఫీల్ హ్యాపీ ఐ షేర్ మై ఫీలింగ్స్ విత్ మై మదర్. వెన్ ఐ ఆమ్ హర్ట్ ఐ షేర్ మై ఫీలింగ్స్ విత్ మై సిస్టర్. వెన్ ఐ గో అవుట్ టు ప్లే విత్ మై ఫ్రెండ్స్ ఐ షేర్ మై ఫీలింగ్స్ విత్ మై పేరెంట్స్. వెన్ మై టీచర్ అప్రిషియేట్స్ మీ ఐ షేర్ మై ఫీలింగ్స్ విత్ మై పేరెంట్స్. రైట్ ద నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మెన్షన్ ద వర్క్ దే డూ. మీ కుటుంబంలో ఉన్న అందరి పేర్లు రాసి వాళ్ళు చేసే పనులను గురించి రాయండి. ఫస్ట్ వన్, ఫాదర్ రాజు, ఏ ఫార్మర్. నెక్స్ట్, లక్ష్మి మదర్, ఏ హౌస్ వైఫ్. లిఖిత సిస్టర్, ఏ స్టూడెంట్. కుమార్ మై సెల్ఫ్, ఏ స్టూడెంట్. వర్క్షీట్ 3. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. నీడ్స్, విలేజ్, వేవ్స్ బాస్కెట్స్, మెండ్స్ ద షూస్, cuts the air, woodwork, clean, drain. Poverty, agriculture, stay, school, education, child right. Children, teacher, home, sad, unhappy, tea, spill, eating, wake up. Match the pictures. First one is option 3, waving baskets. Second picture is mending shoes, option 1. Third picture is cutting hair, option 3. Fourth picture is making wooden articles, option 4.
ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్ డూ యూ ఫైండ్ ఇన్ యువర్ విలేజ్? మీ విలేజ్లో ఉండే రకరకాల వృత్తుల గురించి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ వర్క్, టైలర్, ఇంజనీర్, టీచర్, ప్లంబర్ ఎక్సెట్రా. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సచ్ ఆక్యుపేషన్స్? ఒకవేళ మన గ్రామంలో అటువంటి వృత్తులు లేకపోతే ఏమి అవుతుంది? లైఫ్ విల్ బీ మిజరబుల్ వితౌట్ ద ఆక్యుపేషన్స్ లైక్ ఇంజనీర్, టీచర్, ప్లంబర్ ఎక్సెట్రా. ఈజ్ దేర్ ఎనీ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ యువర్ ఏరియా? మీ ఏరియాలో బడి బయట పిల్లలు ఉన్నారా? ఎవరైనా బడికి రాకుండా బడి బయట ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? నో, దేర్ ఆర్ నో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ అవర్ ఏరియా. ఒకవేళ ఉంటే ఎస్ అని రాయాలి. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద పర్సన్ హూ వేవ్స్ ద బాస్కెట్స్. బుట్టలు అల్లేవారిని ఏమంటారు? బాస్కెట్ వీవర్. ద పర్సన్ హూ మెండ్స్ ద షూస్ ఈజ్ ఏ కోబ్లర్. ద పర్సన్ హూ కట్స్ అవుట్ హెయిర్ ఈజ్ ఏ బార్బర్. The person who makes wooden articles is a carpenter. The person who catches fish is a fisherman. Next, worksheet 4. Rewrite the following words: practice, good, health, leave, chappals, bow, plant tree, birthday, prayer, particular, clothes, nails. Next, color the pictures with suitable colors. ఇక్కడ ఉన్న పిక్చర్స్కి రంగులు వేయండి. కంప్లీట్ ద ఫాలోయింగ్. డాష్ అండ్ డాష్ ఆర్ మై సిబ్లింగ్స్. మీ తోబుట్టువుల నేమ్స్ రాయండి. యువర్ పేరెంట్స్ గివ్ యూ లవ్ అండ్ కేర్. యువర్ గ్రాండ్ పేరెంట్స్ హెల్ప్ యూ బై బాతింగ్ అండ్ కోంబింగ్ హెయిర్. యూ ప్రామిస్ టు బీ ఎ గుడ్ చైల్డ్ బై టెల్లింగ్ యువర్ పేరెంట్స్. అంటే మీరు మీ తల్లిదండ్రులకు మంచి పిల్లలుగా ఉంటామని చెప్పి ఏ విధమైన వాగ్దానం చేస్తారు? కీపింగ్ ద రూమ్ క్లీన్, eat healthy food, wake up early, etc. Next, fill in the blanks. I wear dash clothes daily, washed clothes. I take head bath dash in a week, twice in a week. Tick the things you do. మీరు చేసే పనులకి టిక్ చేయండి, చేయని పనులకి ఇంటూ మార్క్ పెట్టండి. I brush my teeth once a day, right? I take bath daily, right? I never cut my nails, wrong? I comb my hair daily, right? I keep my classroom neat and clean, right? Next, worksheet 5. Rewrite the following words: similar, narration, resemble, thick hair, eyes, shape, features, height. Next, skin color, difference, behavior, tongue, finger, feet, toe. Next, answer the following questions. Whom do you look like in your family? మీ ఫ్యామిలీలో నువ్వు ఎవరిలాగా ఉంటావు? I look like my father. మదర్ అయితే I look like my mother. నెక్స్ట్, do the members of your family look alike? మీ కుటుంబ సభ్యులు ఒకేలాగా ఉంటారా చూడ్డానికి? Yes. Write the similar between you and your mother or father. మీ మదర్కి లేదా ఫాదర్కి మరియు నీకు ఉన్న సిమిలారిటీస్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ అండ్ హైట్. Next, observe the shapes of faces of your classmates and write them in the table. Take support of the pictures given in your textbook. మీ టెక్స్ట్ బుక్లో కొన్ని రకాల పిక్చర్స్ ఇచ్చారు, వివిధ రకాల ఆకృతులు, ఫేసెస్ యొక్క ఆకృతుల గురించి కొన్ని రకాల పిక్చర్స్ ఇచ్చారు. వాటి ఆధారంగా మీ ఫ్రెండ్స్ యొక్క ఫేసెస్ కొంతమందివి అబ్జర్వ్ చేసి అవి ఎలాగున్నాయో ఆ షేప్ కింద వారి పేరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ షేప్, ఫేస్ రౌండ్గా ఉండే పిల్లల్ని గమనించి వారి పేరు రాయండి. తనూజ. స్క్వేర్ షేప్ రాము. ట్రయాంగిల్ షేప్ శ్రీవల్లి. రౌండ్ షేప్ రోజా. ఓవల్ షేప్ రాజశ్రీ అండ్ జయశీత్. నెక్స్ట్, వర్క్షీట్ 6. ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. టెల్ అండ్ రైట్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఎ ఫ్యామిలీ? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ అంటే ఏంటి? మీ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉన్నారో రాయండి. A group of people with same blood relation is called family. There are 4 members in our family. Do you have any pet animals? Name them. ఒకవేళ మీరు ఏదన్నా జంతువుని పెంచుకుంటూ ఉన్నారా? పెంచుకుంటే వాటి పేరు రాయండి. ఒకవేళ పెంచుకోకపోతే నో అని రాయండి. Whom do you love the most in your family? Why? నీకు మీ ఫ్యామిలీలో అందరికంటే ఎవరిష్టం? ఎందుకు ఇష్టం వాళ్ళంటే? I love my mother very much. She loves me and takes care of me well. Next, questioning and hypothesis.
You went to your friend's house. You want to know the best practices of his or her family. What type of questions would you ask to your friend about his or her family? నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్ లేదా మంచి విధానాల గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతావో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ డూ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ డైలీ? వాట్ ఆర్ ద వర్క్స్ డన్ బై యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎక్సెట్రా. Next, experiments and field observations. Write down the similarities and differences you observe in the faces of your relatives. మీ రిలేటివ్స్లో మీ రిలేటివ్స్ యొక్క ఫేసెస్లో నువ్వు గమనించిన భేదాలు మరియు సారూప్యతలు ఏమేంటో రాయండి. ఫస్ట్ సిమిలారిటీస్, పోలికలు. మై ఫేస్ కట్ అండ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఫేస్ కట్ ఆర్ సేమ్. నెక్స్ట్, డిఫరెన్సెస్. మై ఆంట్ హ్యాస్ ఎ రౌండ్ ఫేస్ అండ్ మై అంకుల్ హ్యాస్ ఎ స్క్వేర్ షేప్ ఫేస్. Next, information skills project work. Which works are done by your family members? Tick the proper places. Name of the work. Cleaning the house. మీ ఇంట్లో హౌస్ ఎవరు క్లీన్ చేస్తారో వాళ్ళ నేమ్ దగ్గర టిక్ చేయండి. నెక్స్ట్, కుకింగ్ ఎవరు చేస్తారో వాళ్ళ నేమ్ దగ్గర టిక్ చేయండి. నెక్స్ట్, గోయింగ్ టు ఆఫీస్. అగ్రికల్చరల్ వర్క్. బ్రింగింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్. ఈ పనులు మీ ఇంట్లో ఎవరెవరు చేస్తారో వాళ్ళకి ఎదురుగా ఉన్న బాక్స్లో టిక్ చేయండి. నెక్స్ట్, డ్రాయింగ్ పిక్చర్స్ అండ్ మోడల్ మేకింగ్. Draw the picture of a dog, cat or any pet animal. Next, assessment 1. We all live with our dash. Friends, families, neighbors. Answer is families, option B. Members of a family dash each other. Love, hate, beat. Answer is love each other, option A. Good practices at home pass on from dash to children. Neighbors, parents and friends. Answer is parents, option B. Next, fill in the blanks. Dash is every child's right. Education is every child's right. Next, Subbaiya sweeps dash in the village roads. The kids dash their parents look like. Next, matching the following. Rajayya men's shoes. Ramanna waves baskets. Venkayya does woodwork. Next, draw and color. Draw the picture of a family having mother, father and 2 children. Next, answer the following questions. Which animal do you like to keep as a pet? What would you name it? నీవు ఏ జంతువుని పెంపుడు జంతువులాగా పెంచుకోవాలనుకుంటున్నావు మరియు దానికి ఏం పేరు పెడతావు? I would like to keep a dog as a pet. I will name it as Snoopy. Next, write the names of your family members. మీ మదర్, ఫాదర్, గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ నేమ్స్ రాయండి. Subscribe for more videos. Thanks for watching.